స్టార్ట్. ఇది ఎగ్గు గుడ్డు. మీకు తెలియదు అనుకుంటా. ఇదిగో ఇది చపాతి. అస్సలు తెలియదు ఇదైతే. గుడ్డు చపాతి, వంకాయ, మునక్కాయ, టమాటకాయ, ఇదేమో చిక్కుడుకాయ. ఏది చూసే ఉంటాను అందుకని పేరు చెప్తాను. చిక్కుడుకాయ చూపిస్తాను. పెద్ద చిక్కుడుకాయ. ఇదిగో మునక్కాయ పీస్ చూడండి ఎట్లా వచ్చిందా. సరే ఆడిపో. ఇది వచ్చేసి అన్నము మీరు లైఫ్ టైంలో ఒక్కసారి కూడా చూసి ఉండరు. చూడరా అసలు పొట్టి మామిడి వాళ్ళు వండుకునేది వాళ్ళు చూస్తారు. మా నాన్న ఎట్లా చూస్తారో వాళ్ళు. అదే కదా నేను చెప్తాంది. ఓకేనా, కంటిన్యూ. హాయ్ అండి అందరికి ముందుగా. అందరూ కాదు అట్ట కాదు, హాయ్ అండి ముందుగా అందరికి అనాలి. హాయ్ అండి ముందుగా అందరికి. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నువ్వు కాదు మేము. అది నా ప్రజల క్షేమాన్ని నే మరసిపోను. బతికేది బాగాలేవు. ఇది ఇంత ఆశపోయాం. వాళ్ళు ఇట్లనే పెట్టుకుని అట్లనే అయిపోతుంది. కట్టు కట్టియాలి, సిమెంట్ పట్టేసి కట్టు కట్టియాలి కొద్ది రోజులు ఆయనంగా. ఆ కొన్ని రోజులు ఎప్పుడు అయిపోతాయి. వాళ్ళు వచ్చిన తర్వాత హిందీ వాళ్ళు మొత్తం ఊరికి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి సిమెంట్ పట్టు కట్టు కట్టించేసి ఎప్పుడు వస్తారంట? మంచిగా 10 రోజులు అట్లా. ఎప్పుడు వస్తారంట? ఏం తెలియదు. ఫోన్ చేసి అడగొచ్చుగా. ఆఫ్టర్ 10 months. ఫస్ట్ గుడ్డు తిందాం. గుడ్డు రొట్టె టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చేసి చెప్తాను. చపాతీ వాడు ఫిష్ అంటాడు. ఫోన్లో అనుకుంటున్నా వాడు ఫిష్ అంటాడు. I know my dad very well. I know my father very well. ఇదిగో బుట్టా మేము నీకు ఆ టైం అడిగేది 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలలో నువ్వు ఫోన్ నొక్కుతుంటూ లైట్ ఇట్టా అనుకుంటుంది. మమ్మల్ని చూడు, మేము బోర్ కొడుతున్నామా? 3 నిమిషాలు అయింది. సరే అయితే ఆగలేవా? ఉంటున్నాగా పొద్దుగా నుంచి 4 సార్లు చాయ్ తాగింది. అన్నం నెల ఏం నెల 2 బిస్కెట్లు ఏం తిన్నా. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాను. పొద్దున్నే స్కూల్ ఉంది, ఎగ్జామ్ కూడా ఉన్నాయి. ఎంత తొందర నిద్ర పోతాము. 12 అవుతుంది పండుకున్నాం. మేము ఎప్పుడో తెలిసిగా రోజు 12-1 గంట అవుతుంది పడుకుంటా. రేపటి నుంచి ఫుల్ డేస్ అందులో. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా కంప్లీట్ చేసుకోవాలి. నేను కూడా పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతున్నాను. రేపటి నుంచి రోజు పొద్దున్న నుంచి కదా స్టార్ట్ అయ్యేది. నేను కూర్చొని కొట్టుకున్నాడు. ఫోన్ చేస్తే చెప్పు. ఫీజు కట్టాలి. అసలు పట్టుకొని అస్సలు కాలేదు. అస్సలు రాన్నాడు. ఫోన్ చేస్తే ఎగ్జామ్ అయిపోయింది. కూడా తెలియదు. అట్లా అంటాడు గైస్, ఎత్తుతాడు గైస్, ఏదో ఒకటి చెప్తాడు గైస్. అనుకో చెప్పరా. ఇప్పుడేమన్నా పట్టుకున్నా నా ఫోన్ ఏమన్నా పెట్టుకోవాలి, రెడీగా ఉండాలా. మన ఛానల్ గురించి టీచర్లకు కూడా చెప్పిరా. అంతా చెప్పారు. టీచర్తో మాట్లాడితే భయపడతాడు. నేను కాదు కానీ పక్కన కూర్చుని ఉంటారు కదా వాళ్ళు చెప్పిండ్రు. టీచర్ ఏమంది? అదిలే అల్లది. ఇంకొకటి టీచర్ ఏమంటది, వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటారు. నేను గమ్మ మోహన్లు కూర్చుని ఉంటా. ఇప్పుడు చెప్పురా సుమద్రిగా. నాకేం తెలుసు, నేను మోహన్లు కూర్చుని ఉంటా అంటే ఏడేమన్నా మాట్లాడేది. ఇప్పుడు దాకా ఒక్క ముద్ద కూడా పెట్టుకోరా. చిట్టి స్కూల్ స్టార్ట్ అయ్యే లోపు తినేస్తా.
గుడ్. నిన్నే అడిగేది ఎప్పుడు ఆడతాడు మీరు అడిగితే సరే. నన్ను ఆ పిల్లని అడిగేది, ఆ పిల్లకే చెప్పుకో. మమ్మల్ని ఏం అడగరు, మమ్మల్ని ఏం అడగరు, నిన్నొక్కదాన్ని అడిగేది. మీ సిస్టర్ ఇందునేగా అంటారు ఇంకా అమ్ము అంటారు అంతే. మీరేమని చెప్తారు? నన్ను అడగొద్దని చెప్పండి. మేము గమ్ముగా ఉంటాం, మేమేం అన్నాం అసలుకి. నేనే తెలుసా మాట్లాడలేదు, ఏం మాట్లాడినా నేనే అప్పుడు కూడా చెప్పినా టీచర్ ఒక 4 రోజులు ఆగండి టీచర్ కడతానంటే. టీచర్ వెయిట్ ఫర్ 4 days టీచర్ మై ఫాదర్ విల్ పే ఫీస్ టీచర్ అయినా అప్పునా మా ఓకే టేక్ హాల్ టికెట్ అన్నది. ఇప్పుడు నాటం చెప్పు అంటది. ఏమంట అదనే తప్పుడు కట్ చేసినాలే వీడియో, భయపడకండి. ఈ గంగారావు ఏం లేదు, సైలెంట్ కూర్చొని ఉండు. వాడు ఈ బక్క ప్రాణి ఈ పక్క ప్రాణిని ఏం అడగాలి నేను. ఈ పక్క ప్రాణి బక్క పాని ఓ బక్క పాని బొడ్డ సింహాని ఏమంటారు? మరీ ఓవర్ చేయొద్దు, ఒకసారి చేసిన అయిపోయింది. పోయి టీచర్ చెప్పు. అరే నేనేమన్నా, పోయి టీచర్ చెప్పు. నేనే మళ్ళీ గంగారావు కోపం వస్తుంది, ఒకసారి అన్నావు కానీ నిన్న అంటారు. మళ్ళీ గంగారావు వదిలేస్తాడు వీడియోని. వీళ్ళు కావాలనైనా నాకే నాకేం తెలుసు. Teacher, my sister only know because my first sister only told. 4 రోజులు తర్వాత కడతాడని చెప్పి నేను పోయి ఏం చెప్పాలి ఆ టీచర్. 4 రోజుల్లో కడతానన్నా అది ఏడగట్టినా వాళ్ళిద్దరినేం అడగదు. ఖచ్చితంగా ముందు తీసి బయటకు వస్తారు. రేపు ఒక్కరోజు రాపెత్తారు మహా అయితే పర్మిషన్ తో, చిన్న పేపర్ తో పర్మిషన్ రాసి డేట్ రాస్తారు. డేట్లు దాని మీద రాసిన డేట్లు మార్చుకుంటా పోయి రాసేద్దాం. రాపెత్తారులే ఏం కదా కరెక్ట్గా. అయితే ఫోన్ రాయాలి, నేను జాయిన్ ముందే మొత్తం క్లియర్ చేశాను. ఫోన్ చేస్తే ఎత్తునా నాకు కొద్దిగా ప్లీజ్. చెప్తూనే ఉన్నారా బాబు, ఈరోజు అంతా చెప్పినారా నాయన? ఈరోజు చెప్పినవా? ఎత్తినవా? ఏమన్నా రేపు వచ్చి మాట్లాడతాను అని చెప్పిన. రేపు వస్తావా అసలు రియల్గా? ఆడొచ్చాను లైట్ గంగరాం ఫోన్ చేస్తే ఎత్తి చెప్పురానా, సరేనా? లేకపోతే మమ్మల్ని వేసుకుంటారు. అదే ఎండలో ఎండలో కాదు కానీ ఒక రూమ్లో కూర్చోబెడతారు, రూమ్లో లేకపోతే చల్ల చల్ల గాలి వచ్చే ప్లేస్లో. ముందు కదలకుండా దిగి ఆంధ్ర వచ్చి బస్సులో కూర్చోండి. మేము జోకులు ఆడుతున్నాం, అందరితో ఒకటి రాదు. కూర్చుంటా కింద కూర్చోబెట్టేదానికి ఎగ్జామ్ రాయొద్దేమవుతుంది. బ్యాగ్ తెచ్చుకొని కూర్చుంటా. అసలు బాగా పేపర్ చేయకపోతుంది. బయటికి గేట్ తీరా, పర్మిషన్ ఉంటేనే తెస్తారు. మేము ఫోన్ చేసినప్పుడు నువ్వు అదేమంటారు, సరే వదిలేసాను మా పిల్లోడిని అని స్లిప్ రాసేస్తారు వాళ్ళు, అప్పుడు వదిలేస్తారు.
అప్పుడు నువ్వు నన్ను అంతే లాక్కొచ్చింది ఒకటికి. అప్పుడే కదా హాస్పిటల్లో పోయి తెలిసింది అంత కథ ఏమైందో. సెవెంత్ క్లాస్లో అమ్మ తల్లి, 7th-లో అమ్మ చిట్టమ్మ అంటున్నా. అప్పుడు ఒకసారి నాన్న నన్ను బండిలో తీసుకొని వచ్చింది. అప్పుడు నాన్న ఒకసారి నేను బండ్లో చేసుకొచ్చిండు. కలితో ఈ బక్క ప్రాణి లెక్క ఉన్నా కదా అప్పుడు. అంతకంటే ఘోరంగా ఉన్నా. బుడ్డోడు బాగుంటాడు. మరి నీకంటే కూడా బక్క ఉన్నారా అసలు? నేను ఇప్పుడైనా ఫోటో చూసుకున్నా కేసరి కొట్టదు పోయినప్పుడు లేదు వీడియో. ఇదిగో సినిమా నీ బక్క ప్రాణం అంతా వాడికి ఇచ్చేసి బుడ్డోడు హైట్ ఉంటే నీ మీద కొద్దిగా దిట్టంగానే ఉంటుంది. బుడ్డోడు నువ్వే బక్క చిక్కి మాకు చాలా. అందుకే అప్పుడు ఎందుకంటే నాన్న చూడు నాన్న, వీడు అయిపోయినమ్మిటి వచ్చి బాత్తా, అయిపోయినమ్మిట బాత్తా. ఏం కాదు అప్పుడు తప్పేం చెప్పలా. అప్పుడు జరిగిన వారం చెప్పి ఊరకూర చెప్పొద్దని చెప్పిందా? చెప్పద్దు ఎప్పుడన్నా ఒకసారి. నేను మొన్న చెప్పినావుగా, మొన్న వాగుతూనే ఉన్నావుగా. మొన్న దాని గురించే వాగుతా ఉంది. కొట్టినా కూడా చేయి మేల తిప్పినా కూడా. ఎందుకంటే నేను మా సిస్టర్ని మామూలు అయితే కొట్టాను, కానీ బాధాల్సి వచ్చింది ఒక చిన్న రీజన్ వల్ల. అంటే ఓవరాక్షన్ చేస్తాడు, కొన్ని కోపం వస్తాయి. కొన్ని మంది కుక్క మొహం వాళ్ళు గమ్ము ఉంటేనే మంచిగా ఉంటుంది. కుక్కలు లెక్క తింటారు. కుక్క అది కూడా అయినా వాడి మొహం నల్లగా కనపడుతుంది. అరే నాన్న మొహం దగ్గర పెట్టరా, చిట్టి మొహం దగ్గర ఎంత కానీ పెడతావురా సామె. చూడు చిట్టి మొహం ఇట్ట మెలమెల మెరిసిపోతుంది. ఏం చేయాలి అయితే? నాన్న మొహం దగ్గర పెట్టంటన్నా, అట్నే ఉంచు. బ్రైటర్, మీడియం, డార్కర్. మీడియం లైట్ అంటన్నా, మర్చిపోయి డార్క్ అన్నా, మర్చిపోయి డార్క్ రై. ఈడే నాకు నేర్పించింది, ఈడని చూపిలేను. ఏంది నేర్పించింది? నీ వల్ల చెడిపోయింది. ఒక పిడత వేసుకుంటా, ఒక పెడత వద్దా, ఒక పెడత తిన్నా, తీసుకో ఒక పెడత. రియల్ తీసుకుంటుండు. ఆ పిల్ల గుడ్డు మాత్రం లాగిచ్చేస్తుంది. కాదు, కడుపులో పడదు, కడుపులో పడుతుంది. ఇంకా పొద్దున్నే అబ్బా అబ్బా పాపం వస్తుంది నాకు. ఒక్క విషయం తాటికాయ, ఒక్క విషయం తాటికాయ. పాపం పాపం తొక్క వేసింది. సారీ అన్నయ్య, అన్నయ్య సారీ, అన్నయ్య సారీ, అన్న వద్దన్నా, అన్నా
అన్న ఇమ్రాన్ అన్న వద్దా రే వద్దులే పోరా రే. అరే నీ అన్నం పెడతారు పోరా రే. అందుకు నేను సైలెంట్ ఉంది మొక్కలంటే అనుకోవచ్చు నా మీద ఎవరు రా నేనేమన్నారని ఎప్పుడన్నా అన్ననా ఇప్పుడు అన్నమని మరి అందరు నా మీద పడుతున్నాను ఇద్దరు పడ్డరా అన్న ఇదిగో ఇంకోటి తీసేసుకో. నువ్వే తీసుకో చూడు ఎంత పడ్డది. మేనాడు పడ్డా మరి నీ మీద ఆ? నాన్న ఉన్నాడు కాబట్టి ఓపిక పడుతున్నా ఇప్పుడు ఇస్తే నువ్వుకేమన్నా చల్ల నీళ్ళు మాత్రం ఆ పిల్ల దాపుకుని తాగేస్తాం చూడండి మీ ఇద్దరి కోసం ఉంచుకుంటాం. చల్ల నీళ్ళతో కడుక్కుంటాడు. చల్లగా ఉంటుంది కానీ నూరేళ్ళు నూరేళ్ళు చల్లగా ఉండాలంటే ఫ్రిడ్జ్ ఉంది. 16 నిమిషాలకి అయిపోయింది. ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? గుడ్ అనిపించింది. చాలా బాగా అనిపించింది, చాలా బాగుంటుంది. ఎందుకంటే జోకులు ఉన్నాయి. చూడండి ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి. సుమారు రత్న అవుతుందా వాడు ఎక్స్ప్రెషన్ ఏడు చూస్తున్నాను. వాడు పళ్ళు మొత్తం ఒక్కటి కూడా వచ్చలేదు, లోపల మొత్తం బయట వేసిండు. ఓకేనండి వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ బెల్ ఉంటుంది, బెల్ కొట్టండి. మేము వీడియో పెట్టిన నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ఏమంటే. ఓకేనండి బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.